హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ యొక్క కంప్లీట్ క్లాస్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పేటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్సే కాదు, ఇతర ఎస్ఎస్సి అండ్ రైల్వే లాంటి ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడిగినటువంటి బిట్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి సో చివరి వరకు చూడండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన మెగా కాంబో కోర్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే 2 daysలో మేము మీకు 100 క్వశ్చన్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్ పేపర్స్ని అయితే యాడ్ చేయబోతున్నామండి. మీరు ఆ మాక్ టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ప్రతి మాక్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 జీకే బిట్స్, 40 ఇంగ్లీష్ బిట్స్ అయితే ఉంటాయి. బైలింగ్వల్లో ఉంటాయన్నమాట, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. మీరు ఇప్పుడే తీసుకుంటే 499 రూపీస్కి తీసుకోవచ్చు, లేదంటే ఇది మీకు 799 రూపీస్కి పెంచబోతున్నాము. అలాగే 199 రూపీస్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన 30,000 ప్రీవియస్ బిట్స్ అయితే ఉన్నాయి. ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే మీకు ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకోవాలనుకుంటే 199 రూపీస్ కానీ లేదా 499 రూపీస్ అయితే కోర్స్ అయితే మీరు తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే కోర్స్ కనిపిస్తుంది, ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సాంఘై ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సాంఘై పండుగను జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే 100% వస్తుందండి. సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి రెగ్యులర్గా అడిగేటువంటి టాపిక్ అనమాట, క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి టాపిక్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు. స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ని కూడా మేము మీకు బైలింగ్వల్లో ఎక్సలెంట్ పీడిఎఫ్ మెటీరియల్ని తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అందించట్లేదు, అలాంటి పీడిఎఫ్ మెటీరియల్ని అయితే అందిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో సాంఘై అనేటువంటి యొక్క పండుగను మణిపూర్లో జరుపుకునేటువంటి పండుగ అండి. సో ఫేమస్ ఫెస్టివల్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇక్కడ చూసుకుంటే సాంఘై ఫెస్టివల్ అనేది మణిపూర్ ప్రభుత్వం యొక్క వార్షిక క్యాలెండర్ మెగా ఈవెంట్ అండి. ఇది మణిపూర్లోని అత్యుత్తమమైనటువంటి వాటిని ప్రదర్శించడానికి మరియు ప్రచారం చేయడానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక శాఖ నేతృత్వంలో ప్రతి ఇయర్ జరుపుకునేటువంటి పండుగ ఈ సాంఘై అనేటువంటి పండుగ అనమాట. సో ఇది ప్రత్యేకంగా మణిపూర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ పర్యాటక శాఖ వారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసి టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ సాంఘై అనేటువంటి పండుగని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తమాషా ఇస్ ద ఫేమస్ ఫోక్ ఫామ్ ఆఫ్ మ్యూజికల్ థియేటర్ ఇన్? తమాషా అనేది ఏ సంగీత రంగస్థలం యొక్క ప్రసిద్ధ జానపద రూపం అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి తమాషా అనేది ఒక ప్రసిద్ధ జానపద రూపానికి సంబంధించినటువంటి ఒక మ్యూజికల్ థియేటర్ అండి. ఇది మనకి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. ఇందులో చాలామంది డాన్సర్స్, సింగర్స్ ఈ పర్టికులర్ తమాషా అనేటువంటి ఒక ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వారి యొక్క ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉంటారు. ఇది మహారాష్ట్రకి సంబంధించింది అనమాట. సో ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక సంగీత రంగస్థలంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ డి మహారాష్ట్ర అనేది రైట్ ఆన్సర్.
ఇది మరాఠా థియేటర్ యొక్క సాంప్రదాయ రూపం. ఇందులో తరచుగా పాడడం మరియు నృత్యం చేయడం వంటివి చేస్తూ ఉంటారనమాట. సో తమాషా అనేది ఏ సంగీత రంగస్థలం యొక్క ప్రసిద్ధ జానపద రూపం అని చెప్పేసి అడిగితే మహారాష్ట్ర అని చెప్పేసి మీరు ఆన్సర్ అయితే చేయాలి. సో మనకి ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ అలాగే ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. వాటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మనకి మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అలాగే ఫేమస్ మ్యూజిషియన్స్కి సంబంధించి వారు ఏ ఘరానాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈ 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 4 టాపిక్స్ని కూడా మేము మీకు 499 రూపీస్ కోర్సులో యాడ్ చేశాము. అలాగే 199 రూపీస్ కోర్సులో కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీరు తీసుకుంటే కోర్ట్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి 100% హెల్ప్ చేస్తుంది ఆ మెటీరియల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, చిత్రగుప్త స్వామి టెంపుల్ కన్సిడర్డ్ టు బి ది ఓన్లీ టెంపుల్ ఆఫ్ చిత్రగుప్త ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్. చిత్రగుప్త స్వామి ఆలయం చిత్రగుప్తుని ఏకైక ఆలయంగా ఎక్కడ పరిగణించబడుతుంది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి కంచి లేదా కాంచీపురం అని చెప్పేసి అంటాం కదా. సో ఈ కంచిలో ఈ యొక్క చిత్రగుప్త స్వామిని ఏకైక ఆలయంగా, దీన్ని చిత్రగుప్తుని యొక్క ఏకైక ఆలయంగా పరిగణించడం జరుగుతుందన్నమాట. సో చిత్రగుప్తుడు ఉంటాడు కదా, సో యముడి దగ్గర ఉండేటువంటి చిత్రగుప్తుడు, సో ఆ చిత్రగుప్త స్వామి ఆలయం ఏదైతే ఉందో అది ఏకైక ఆలయం అనమాట. ఓకే, అది ఒకే ఒక ఆలయం చిత్రగుప్తుడికి సంబంధించింది. అది ఆ ఆలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది కాంచీలో ఉంటుంది. ఓకే, కాంచీపురం లేదా కంచిలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చిత్రగుప్త దేవాలయం కాంచీపురం, తమిళనాడు. చిత్రగుప్తునికి అంకితం చేయబడినటువంటి దక్షిణ భారతదేశంలోని ఒక పురాతన దేవాలయం అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది ఫేమస్ క్లాసికల్ సింగర్ భీమ్సేన్ జోషి ఈజ్ రిలేటెడ్ టు. ప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు భీమ్సేన్ జోషి ఏ సంగీత నృత్యానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పర్టికులర్ ఘరానాస్కి సంబంధించి, మ్యూజికల్ ఘరానాస్కి సంబంధించి కొంతమంది ఫేమస్ మ్యూజిషియన్స్ కావచ్చు లేదా సింగర్స్ కొన్ని ముఖ్యమైనటువంటి ఘరానాస్కి చెందినటువంటి వారండి. ఈ ఘరానాస్కి సంబంధించి రీసెంట్గా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ జరిగింది కదా. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా ప్రతి షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి ఘరానాస్కి సంబంధించి. కాబట్టి ఎవరు కూడా ఈ ఘరానాస్కి సంబంధించి ఎవరు కూడా ఈ టాపిక్ని మిస్ చేయొద్దు. సో ఈ భీమ్సేన్ జోషి అనేటువంటి ఆయన ఓకే ఫేమస్ క్లాసికల్ సింగర్ అనమాట. ఈయన కిరానా ఘరానా అనేటువంటి యొక్క ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఘరానా ఉంటుందన్నమాట. సో ఆ ఘరానాస్లో కొంతమంది ఫేమస్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రదర్శనలు ఇస్తూ ఉంటారనమాట. సో ఈ భీమ్సేన్ జోషి అనేటువంటి ఆయన ఏ సంగీత నృత్యానికి చెందినటువంటి వారు అని చెప్పేసి అడిగారు. సో అది కిరానా ఘరానా అనేటువంటి సంగీత నృత్యం. సో ఇక్కడ చూసుకుంటే పీటీ అంటే పండిట్ అనమాట. సో పండిట్ భీమ్సేన్ జోషి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క కిరానా ఘరానా సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కలంకారీ పెయింటింగ్ రిఫర్స్ టు. కలంకారీ పెయింటింగ్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో కలంకారీ పెయింటింగ్ అనేది చాలా ఫేమస్ పెయింటింగ్ అనమాట. సో ఈ పెయింటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి చాలా ఎగ్జామ్స్లో అయితే అడిగారు. సో ఈ కలంకారీ పెయింటింగ్ దేనికి ప్రసిద్ధి అంటే ఇది దక్షిణ భారతదేశంలో చేతితో పెయింటింగ్ చేయబడేటువంటి ఒక పత్తి వస్త్రం అండి ఇది. ఓకే, ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా. కలంకారీ పెయింటింగ్ని ఏ విధంగా వేస్తారు అంటే చేతితో వేయబడేటువంటి ఒక పెయింటింగ్ అనమాట. అది కూడా దక్షిణ భారతదేశంలో పత్తితో చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో, దూదితో చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో దాని పైన చేతితో వేసేటువంటి పెయింటింగ్నే కలంకారీ పెయింటింగ్ అని చెప్పేసి అంటారు. చాలా ఫేమస్ పెయింటింగ్ ఇది. సో కలంకారీ పెయింటింగ్ అనేది దక్షిణ భారతదేశంలో ఉద్భవించినటువంటి చేతితో పెయింట్ చేయబడిన లేదా బ్లాక్ ప్రింటెడ్ కాటన్ వస్త్రం రకం. కలంకారీ అనే పదం పర్షియన్ పదాలు కలం నుండి వచ్చిందనమాట. దీని అర్థం పెన్ మరియు కారీ అంటే హస్తకళ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎంటమాలజీ ఈజ్ ద సైన్స్ దట్ స్టడీస్. ఎంటమాలజీ అనేది దేని అధ్యయనం గురించి చేసేటువంటి శాస్త్రం అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని స్టడీస్ అయితే ఉంటాయండి. సో స్టడీ ఆఫ్ బర్డ్స్కి సంబంధించి చదివేటువంటి స్టడీని ఓకే ఆ శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆర్నిథాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, తర్వాత క్యాన్సర్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే అంకాలజీ అని చెప్పేసి అంటారు. టీత్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఒడంటాలజీ అని చెప్పేసి అంటారు. నోస్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే రైనాలజీ అని చెప్పేసి పిలుస్తారు. కళ్ళకి సంబంధించి చదివేటువంటి పర్టికులర్ శాస్త్రాన్ని లేదా స్టడీస్ని ఏమంటారు అంటే ఆఫ్థాల్మాలజీ అని చెప్పేసి అంటారు.
ఐ స్పెషలిస్ట్ని ఆఫ్థాల్మాలజిస్ట్ అంటారు. ఆప్టీషియన్ వేరు, ఆఫ్థాల్మాలజిస్ట్ వేరు అనమాట. ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే ఆ కంటి లోపల ఉండేటువంటి ప్రతి విషయం ఈ ఆఫ్థాల్మాలజిస్ట్కి తెలుస్తుంది. సో ఆ స్టడీని ఆఫ్థాల్మాలజీ అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ అయితే ఉంటాయి. సో ఒక 20 to 25 స్టడీస్ ఉంటాయన్నమాట. సో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ స్టడీస్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవండి. ఇక్కడ మనకి ఎంటమాలజీ ద సైన్స్ దట్ స్టడీస్ అని చెప్పేసి అడిగారు. ఎంటమాలజీ అనేది దేని అధ్యయనం గురించి చేసేటువంటి శాస్త్రం అని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇది ఇన్సెక్ట్స్, కీటకాల గురించి చేసేటువంటి ఒక అధ్యయనం అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, కీటకాల శాస్త్రం అనేది కీటకాల యొక్క శాస్త్రీయ అధ్యయనం. ఇది జంతు శాస్త్రం యొక్క ఒక శాఖ, అందులో ఒక భాగం ఇది. జంతు శాస్త్రంలో వర్గీకరించబడిన అనేక ఇతర రంగాల వలె కీటకాలజీ అనేది టాక్సన్ ఆధారిత వర్గం అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ది అవుటర్ మోస్ట్ ప్లానెటాయిడ్ డిస్కవర్డ్ రీసెంట్లీ ఇన్ ది సోలార్ సిస్టమ్? సౌర వ్యవస్థలో ఇటీవల కనుగొనబడిన అత్యంత బయటి ప్లానెటాయిడ్ పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఇటీవల కనుగొనబడినటువంటి ప్లానెటాయిడ్ పేరు ఏంటంటే సెడ్నా అండి. ఆప్షన్ సి సెడ్నా అనమాట. సో రీసెంట్గానే కనుక్కున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఖగోళ శాస్త్రవేత్తలు మన పౌర వ్యవస్థకు చాలా అంచున కొత్త ప్లానెటాయిడ్ను కనుగొన్నారు. సెడ్నా అనేటువంటి ఒక కొత్త వస్తువును కనుగొనడం జరిగింది. అది చిన్న గ్రహం ప్లూటో అంత పెద్దదిగా ఉంటుందన్నమాట. సో ప్లూటో అంత సైజు ఉండేటువంటి గ్రహాన్ని మనకి సంబంధించినటువంటి సౌర వ్యవస్థ ఏదైతే ఉందో దానికి బయటన ఈ యొక్క సెడ్నా అనేటువంటి ఒక ప్లానెటాయిడ్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇన్వెంటెడ్ క్లోరోఫామ్ యాజ్ ఎనస్థెటిక్? క్లోరోఫామ్ను మత్తుమందుగా ఎవరు కనుగొన్నారు అని చెప్పేసి అడిగారు. కొన్ని డిస్కవరీస్ అయితే ఉంటాయి. ఓకే, సో బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా వీటికి సంబంధించి ఇంకా కొన్ని వస్తువులకి సంబంధించి వాటి యొక్క డిస్కవరీస్ లేదా ఇన్వెన్షన్స్ ఎవరు చేశారని చెప్పేసి క్వశ్చన్ అయితే వస్తుంది సైన్స్ నుంచి. కాబట్టి అవి కూడా మీరు చదువుకోండి. సో క్లోరోఫామ్ను మత్తుమందుగా ఎవరు కనుగొన్నారు అంటే జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన ఈ యొక్క క్లోరోఫామ్ను మత్తుమందుగా కనుగొనడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి. సర్ జేమ్స్ యంగ్ సింప్సన్ స్క్వాటిష్ మరియు వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త లేదా వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సింప్సన్ క్లోరోఫామ్ యొక్క మత్తు లక్షణాలను కనుగొన్నాడు మరియు సాధారణ వైద్య ఉపయోగం కోసం దాన్ని విజయవంతంగా కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సో జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన ఈ క్లోరోఫామ్ను మత్తుమందుగా క్లోరోఫామ్ను ఒక ఎనస్థెటిక్గా ఇన్వెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఎపిగ్రఫీ అనేది కింది వాటిలో దేనికి సంబంధించినటువంటి అధ్యయనం అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎపిగ్రఫీకి కొన్ని స్టడీస్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయని. ఇందాక మనం ఎంటమాలజీ చూసాం, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ గురించి. ఇప్పుడు మనకి ఎపిగ్రఫీ అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఎపిగ్రఫీ అనేది ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించింది. పూర్వకాలంలో కొంతమంది రాజులు కొన్ని శాసనాలను పాతి వాటిపైన కొన్ని శాసనాలను అయితే రాయడం జరిగింది. సో వాటిపైన చేసేటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఎపిగ్రఫీ అంటారు. సో ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ ఎపిగ్రఫీ. ఓకే, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ లేదా శాసనాల గురించి చేసేటువంటి అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎపిగ్రాఫ్లను గుర్తించడం, వాటి అర్థాలను స్పష్టం చేయడం, తేదీలు మరియు సాంస్కృతిక సందర్భాల ప్రకారం వాటి ఉపయోగాలను వర్గీకరించడం మరియు రచన మరియు రచయితల గురించి తీర్మానాలను చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. ఆ శాసనాల మీద రాసినటువంటి విషయాలేంటి, దేని గురించి రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ రాజు రాశారు, ఏ రాజు కాలంలో యొక్క శాసనాలను ఇక్కడ పాతడం జరిగిందనేటువంటి విషయాల గురించి చేసేటువంటి అధ్యయనాన్ని మనం ఈ శాసనాల గురించి చేసేటువంటి అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోగ్రఫింగ్ ది సన్ అని చెప్పేసి అడిగారు. సూర్యుని ఫోటో తీయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ అండి, స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది సూర్యునికి సంబంధించినటువంటి ఫోటో తీయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో యూనిక్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అనేది సూర్యుని ఫోటో తీయడానికి ఉపయోగించేటువంటి పరికరం.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ టు బోత్ ది ఇండియన్ ఫెడరేషన్ అండ్ ది అమెరికన్ ఫెడరేషన్ అని చెప్పేసి అడిగారు. కింది వాటిలో ఇండియన్ ఫెడరేషన్ మరియు అమెరికన్ ఫెడరేషన్ రెండింటికి సంబంధించింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఫెడరల్ సుప్రీం కోర్టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫెడరల్ సుప్రీం కోర్ట్ అయితే ఉంటుందనేది ఇక్కడ మనకి ఇండియన్ ఫెడరేషన్కి అమెరికన్ ఫెడరేషన్కి రెండింటికి కూడా కామన్గా ఉండేటువంటి ఒక ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు పాత్ర ఫెడరల్ కోర్టు మరియు రాజ్యాంగ సంరక్షకుడిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది డిజైన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇన్, జాతీయ జెండా రూపకల్పనను భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అని చెప్పేసి అడిగారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి జూలై 1947 అండి. ఓకే, నేషనల్ ఫ్లాగ్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది, ఎప్పుడు తీసుకుంది, ఆమోదించింది అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్రీడమ్ రావడానికి ఫ్యూ డేస్ ముందే. ఓకే, ఆగస్ట్ 15న మనకి ఫ్రీడమ్ వచ్చింది కదా, ఆ ఫ్రీడమ్ రావడానికి జస్ట్ ఫ్యూ డేస్ ముందే మనకి జూలై నెల 1947లో మనకి ఈ యొక్క జాతీయ జెండా రూపకల్పనను భారత రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందడానికి జస్ట్ కొద్ది రోజుల ముందు, అంటే జూలై 22న, ఓకే డేట్ కూడా పెట్టుకోండి, జూలై 22న 1947న ఓకే భారత రాజ్యాంగ సభ జాతీయ జెండా రూపకల్పనను ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 7. మీ అందరికీ తెలిసినటువంటి బిట్టే, సో ఈజీ క్వశ్చనే బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడినటువంటి సభ్యుల సంఖ్య మొత్తం వచ్చేసి 7 మెంబర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, కింది వారిలో రాజ్యాంగ పరిషత్ యొక్క యూనియన్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జవహర్లాల్ నెహ్రూ గారండి. ఓకే, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క యూనియన్ రాజ్యాంగ కమిటీ చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎన్నిక కావడం జరిగింది, అధ్యక్షుడిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద పోస్ట్స్ ఆఫ్ బోత్ ది ప్రెసిడెంట్ అండ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆర్ వేకెంట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆఫీసియేట్స్ యాజ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ 2 పదవులు ఖాళీగా ఉన్నప్పుడు కింది అధికారుల్లో ఎవరు రాష్ట్రపతిగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అందరికీ తెలిసినటువంటి బిట్టే. సో ప్రైమ్ మినిస్టర్ పోస్టు, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, ఓకే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు 2 కూడా ఖాళీగా ఉన్నాయండి. సో అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు నియమించబడతారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీగా ఉండి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఫిల్అప్ అయి ఉంటే సో అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటాడు అనుకోవచ్చు. బట్ 2 పోస్టులు కనుక ఖాళీగా ఉంటే ఈ యొక్క ప్రెసిడెంట్ పోస్ట్ని ఎవరి చేత టెంపరీగా ఫిల్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా ఎవరైతే ఉంటారో వారిని టెంపరీగా ఎలక్షన్స్ జరిగి కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కూడా ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఇద్దరి కార్యాలయాలు ఖాళీగా ఉన్న సందర్భంలో భారత ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని భారత రాజ్యాంగం దీని గురించి తెలియజేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ది క్రోనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్, క్రోనోమీటర్ దేనికి ఉపయోగించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ క్రోనోమీటర్ వచ్చేసి ఇక్కడ మనకి సరైన సమయాన్ని పాటించడం కోసం ఈ యొక్క క్రోనోమీటర్ని ఉపయోగిస్తారండి. కీపింగ్ కరెక్ట్ టైం. ఓకే, ఎప్పుడు కూడా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా టెంపరేచర్స్ ఎక్కువ తక్కువ ఉన్న ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ఒక కరెక్ట్ టైంని మెయింటైన్ చేయడానికి సంబంధించి ఈ క్రోనోమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆన్సర్ రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. క్రోనోమీటర్ అనేది ఉష్ణోగ్రత, తేమ, గాలి పీడనం లేదా చలనంలో వైవిధ్యాలు ఉన్నప్పటికీ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేటువంటి ఒక పోర్టబుల్ టైం కీపింగ్ పరికరం అన్నమాట ఇది. సో దీన్ని క్రోనోమీటర్ అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ దాన్ ది ఎర్త్,
కింది వాటిలో భూమి కంటే చిన్న గ్రహం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి వీనస్ అనేది, శుక్రుడు అనేది భూమి కంటే చిన్న గ్రహంగా చెప్పుకోవచ్చు. సో శుక్రుడు భూమి కంటే పరిమాణంలో చాలా చిన్నవాడు. భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు ఉంటే శుక్రుడి వ్యాసం వచ్చేసి 12,100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ది రివర్ నోన్ యాజ్ పద్మా ఇన్ బంగ్లాదేశ్ ఈజ్, బంగ్లాదేశ్లో పద్మా అని పిలువబడేటువంటి నది పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. గంగా నదిని, ఇండియాలో ఉన్నటువంటి గంగా నదిని పద్మా రివర్ అని చెప్పేసి ఎప్పుడైతే బంగ్లాదేశ్లోనికి వెళ్తుందో అప్పుడు ఆ యొక్క గంగా నదిని పద్మా రివర్ అని చెప్పేసి బంగ్లాదేశ్లో పిలుస్తారనమాట. సో బంగ్లాదేశ్లో పద్మా అని పిలువబడేటువంటి నది, ఇండియాలో దాని యొక్క పేరు ఏంటయ్యా అంటే గంగా నది అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది టౌన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగీరథి అండ్ అలకనంద, భగీరథి మరియు అలకనంద సంగమం వద్ద ఉన్నటువంటి పట్టణం ఏంటి అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి దేవప్రయాగ్ అండి. సో దేవప్రయాగ్ అనేటువంటి యొక్క పట్టణం అయితే ఉంటుంది. భగీరథి మరియు అలకనంద సంగమం ఏదైతే ఉందో అక్కడ ఏర్పడేటువంటి పట్టణం దేవప్రయాగ్ అనేటువంటి పట్టణం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆన్సర్ ఏ రైట్ ఇక్కడ. సో అలకనంద టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉత్తరాఖండ్లోని సతోపంత్ మరియు భగీరథ్ ఖరక్ హిమానీ నదాల సంగమం మరియు పాదాల వద్ద ఇది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ హ్యావ్ ఆల్మోస్ట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ బిగినింగ్, కింది వాటిలో ఏ నదులు ప్రారంభ స్థానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు రెండు నదుల యొక్క ప్రారంభం అంటే ఆ రెండు నదులు పుట్టినటువంటి ప్రదేశం రెండు ఒకే చోట ఒకే విధంగా ఉండే విధంగా ఉంటాయన్నమాట. సో ఆ నదులు ఏంటయ్యా అంటే బ్రహ్మపుత్ర అండ్ సింధు నది అండి. బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు నదుల యొక్క ప్రారంభ స్థానం, ఓకే, అవి పుట్టి వాటి యొక్క ప్రవాహం ప్రారంభమయ్యేటువంటి స్థానం మనకి ఇక్కడ చూసుకుంటే రెండు ఒకే చోట ఉంటాయి. మీరు మ్యాప్లో ఒకసారి చెక్ చేయొచ్చు. సో బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు దాదాపు ఒకే మూలాన్ని కలిగి ఉంటాయి. రెండు టిబెట్లోని మానస సరోవర్ సరస్సు మరియు కైలాష్ పర్వతం దగ్గర అవి ఉద్భవించడం జరిగిందనమాట. ఓకే, టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవర సరస్సు అలాగే కైలాష్ అనేటువంటి పర్వతం దగ్గర అవి ఉద్భవించడం జరిగింది. సో ఇవి ఒక 20 ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫర్ జీకే అండి. సో ఇంకా రిమైనింగ్ వీడియోస్ చాలా చేస్తాము. మనకి ఏప్రిల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, సో అప్పటి వరకు మీకు ఎప్పటికీ కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే మెటీరియల్స్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు ఎగ్జామినేషన్స్ వచ్చే టైంకి మంచిగా మీరు బాగా నేర్చుకోగలుగుతారు. 25 మాక్ టెస్ట్ పేపర్స్ యాడ్ చేస్తున్నామండి. ఓకే, రేపు మ్యాక్సిమం ఒక 2 పేపర్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా మిగిలినటువంటి పేపర్స్ కూడా ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఈ సింగిల్ కోర్స్లోని మీరు తీసుకోవచ్చు. అదే మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అందులో మీకు అవైలబుల్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.